ఎంత మాట అని వస్తీవి మల్లయ్య, ఏమి చిక్కులా వడ్తీవి నా కొడుకా. మేడాలమ్మకు మించిన అందగత్తెలో కానా ఎక్కడ దొరుకు మల్లయ్య. ఇష్టపడి చేసుకుంటివి నా కొడుక, కష్టమైన ఓర్చుకోరా మల్లయ్య. నేను వచ్చి నచ్చ చెప్పుతా మల్లయ్య, మేడాలకు బుద్ధి చెప్పుతా నా కొడుక. పదమల్లన్న పద, మేడాలమ్మను చేరుకుందాం. అమ్మా, రోగిష్టి రూపంలోనే మేడాలమ్మ దగ్గరికి వస్తానమ్మా. సరే మల్లయ్య, పద పోదాం. ఒక్క బోరల రెండు కత్తులుండవాని, ఇద్దరు భార్యలతో ఇబ్బందులాని, మల్లన్న దేవునికి నచ్చ చెప్పింది, మేడాల దేవిని చేరవస్తుంది. పర్వతాల మీద ఉన్న మేడాలమ్మ మల్లయ్య గంగమ్మ రాకను చూసింది. ముదనష్టపోడు మల్లతుందాని పళ్ళు గరికి కళ్ళెర్రగా చేసింది. పర్వతాల మీద చేరిండ్రు పట్నాల దేవుడు మల్లయ్యర్రు, అమ్మవారు ఆ గంగమ్మరు అగ్గోలమండి పోతుందిరో. అందాల బామ మేడాలు, బలిజల బామ మేడాలు. ఏందయ్యో ఎగేసుకుంటా పోయి ఏం లేకుండానే వచ్చినావు. సవితిని తీసుకొస్తానంటివి, సల్లకుండల కాడ కయ్యం పెట్టిస్తానంటివి, శాన మాట్లాడుతీవి కదా, శాతగా లేదా? లేకపోతే ఈ రోగిష్టి మొక్కపోనికి పిల్లనెవరిస్తారు? గంజైన మోస్తలేనని గంగమ్మని తీసుకొచ్చినావు. నీ ఆకారం చూస్తుంటూనే మోకారం వస్తుంది. మళ్ళీ దాపురించినావు నా గండానికి. అయ్యో మేడాలమ్మ, మొగుడు రోగిష్టి వాడైనా, ఎంత చేతగాని వాడైనా, చేసుకున్న మొగుడిని దేవుడు అనుకొని పూజించడమే పతివ్రతా ధర్మం. దాన్ని కాదని పెనిమిటిని దూరం చేసుకుని పెనుముప్పు తెచ్చుకోకు తల్లి. నా మాట విని మల్లయ్యతోని కలిసిమెలిసి ఉండు. అబ్బో, ఏం చెప్పొచ్చినవులే. ఒంటి నిండా పుండ్లు, చీము, నెత్తురు, చిచి, ఈయనతోని సంసారం చేయటమా? నా వల్ల గాని సంగతి గాని ఆ మూలకు పడి ఉండమను. బుద్ధి పుట్టినప్పుడు ఇంత గంజి పోస్తా. మా అమ్మ మీద గౌరవంతో నీ దగ్గరకు వచ్చినాను గాని చెప్పిన మాటకు ఓడిపోయి కాదు, నీతో గెలవలేక కాదు. నువ్వు తేలేవని సంబరపడుతున్న సవతిని తీసుకువచ్చి ఇదే పర్వతం మీద నీతో కయ్యం పెట్టించకపోతే నేను గంగమ్మ కొడుకును మల్లయ్యనే కాదు. పదమ్మా పోదాం. మరలు పెళ్లి చేసుకుంటానని మల్లయ్య పర్వతాలు దిగిపోతుంటే చూడు మేడాలమ్మ పక్కపక్క నవ్వుతూ మళ్ళీ వస్తావు మల్లయ్య అంటుంది. కొడుకా మల్లయ్య, ఈ మేడాలమ్మకు మించిన ఏడెత్తుల అందగత్తె జాడ మట్టేడు మావురంలో ఉన్న మీ అక్క రేణుక ఎల్లమ్మకే తెలుసు. అక్క దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకో మల్లయ్య. వెళ్ళి వస్తానమ్మా, నన్ను దీవించమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మల్లయ్యనే దీవించి గంగ వెళ్ళినాడా, తిప్పి మల్లయ్య బయలుదేరినాడా. ఎక్కరాని కొండలనే స్వామి ఎక్కిపోతా ఉండా, దిగరాని ఆ కొండలనెల్లా దిగిపోతున్నాడా. తెల్ల గుర్రాన్ని ఎక్కి స్వామి తెప్పల్లో పోతుండా, వాకుడు వంకలు సప్త సముద్రాలెల్ల దాటుతుండా. తకిట తకిట దిమిత లాంగు తక్కదిమి తకిట తకిట దిమిత. ఆ విధంగా మల్లన్న దేవుడు వాగులు వంకలు సప్త సముద్రాలు దాటి ఆ మట్టేడు మావురంలో ఉన్న మహాశక్తి మావురాల ఎల్లమ్మను చేరవచ్చి ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడయ్యా? అమ్మా ఎల్లమ్మ నన్ను ఆదుకోవమ్మా. శరణు శరణు మాయమ్మ తల్లి ఎల్లమ్మ, మాబురాల ఎల్లమ్మ నన్ను కరుణించావమ్మా ఓ దేవి ఎల్లమ్మ. ఆదిశక్తి అమ్మవారు ఆదరించమ్మా, నాకు అండగుండమ్మ, నా అడుగడుగు తోడుగుండి ఆదుకోవమ్మా. ఏమైంది తమ్ముడా? కొల్లపురి రాజ్యం విడిచిపెట్టి పర్వతాల మీద నీ మేడాలమ్మను విడిచిపెట్టి మట్టేడు మావురానికి చేరుకున్నావు. చేసుకున్న భార్యతోని చిక్కులాయనే, చేరదీయదాయనే, అందగత్తెనని విడిసి పడతదాయనే. అంత అహంకారమా మేడాలమ్మకు? ఆలు మొగల మధ్యాలకలుంటై తమ్మి, అది తప్పుగాదురా. సర్దుకుపోతేనే సంసారం గదరా. చిన్నదానికే చింతబ
ఎంట తెచ్చుకున్నవంటూ నా కంటే అందగత్తెలో కాదా లేదంటూ నా అందానికి నువ్వు సరితూగా లేదంటూ విర్రవీగుతున్నదో ఆ భామ మేడలమ్మ వావి వరసను మరిచెనో ఆ బలిజ మేడలమ్మ. ఆ, అంత మాట అన్నదా మేడాలమ్మ? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మల్లయ్య? ఓ అక్క ఎల్లవా, మేడాలమ్మకు మించిన బామ ఎక్కడుందో చెప్పవే అక్క, నువ్వు చేసుకొనొస్తానే ఎల్లమ్మ. ఇద్దరు భార్యలతో ఓ తమ్ముడా నువ్వు ఇబ్బంది పడతావు, నా తమ్ముడా నువ్వు ఇరుకున పడతావు ఓ తమ్ముడా. అక్క ఎల్లమ్మ, ఆ మేడలమ్మ పడి ఉంటే వాకిట్లో పడి ఉండు, ఇష్టమైనప్పుడు ఈగల గెంజి వస్తా, నీ మొహానికి నేనే దిక్కు, నీకు పిల్లనెవరిస్తారని లేకిలోనికి పోకడెక్కువ అని అంటుందక్క. నువ్వు పిల్లజాడ చెప్పకపోతే నేను పర్వతాలు ఎక్కలేనక్క. సవితిని తెస్తానని ఓ అక్క, నేను సవాలు చేసి ఓ అక్క. నేను ఎంత చెప్పినా మల్లయ్య నువ్వు ఇనుకోవు గదరా నా తమ్ముడా. మేడాలకు బుద్ధి చెప్పాలనే, నేను మరలు పెళ్లి చేసుకోవాలనే, పర్వతాల మీద బుద్ధి చెప్పాలనే. ఎరక చూస్తానురా నా తమ్ముడా, పిల్ల ఎక్కడుందో చూస్తావో తమ్ముడా, ఏ చింతబడబోకురా మల్లయ్య. అక్క ఎల్లమ్మ ఎరక చూడక్క, పిల్ల ఎక్కడుందో చూడక్క. ఎల్లలోకాలనే లేని ఎల్లమ్మ ఇక ఎరక చూస్తున్నదమ్మా మాయమ్మ. ఎల్లలోకాలనే లేటి ఎల్లమ్మ ఇక ఎరక చూస్తున్నదమ్మా మాయమ్మ. ఏడేడు లోకాల్లో ఎల్లమ్మ పిల్ల ఎక్కడుందో చూస్తుంది ఆయమ్మ. ఏడేడు లోకాల్లో ఎల్లమ్మ పిల్ల ఎక్కడుందో చూస్తుంది ఆయమ్మ. మేడాలమ్మ కన్నా మించిన అందగతే భూలోకమందున ఒక్కతే ఉందిరా, గొల్లొల్ల ఇందల్లో పెరుగుతా ఉందిరా. అక్క ఎల్లమ్మ పిల్ల ఏ ఊరులుంటే ఎల్లమ్మ, పిల్ల తల్లిదండ్రులెవ్వరే ఎల్లమ్మ. అంత చందాల బొమ్మనేనా ఎల్లమ్మ, పరంజి ముద్దు బొమ్మనేనా ఎల్లమ్మ. పిల్ల ఎక్కడుందక్క? ఇక్కడికి చాలా దూరం మల్లయ్య, రేపల్లె వాడల్లోనా మల్లయ్య. చూడ చక్కని పిల్లుంది తమ్ముడా, చక్కనైన రీతి గల్లది మల్లయ్య. మాధవసాని మారయ్య ముద్దు బిడ్డ గొల్లవారికే తమ్మరా ఓ తమ్ముడా. ఆ పిల్లను లగ్గమాడా మల్లయ్య, ఇల్లరికం పోవాలేరా తమ్ముడా. ఈగల గంజిని దాగి మల్లయ్య, ఇల్లా వారియాలిరా తమ్ముడా. దోమల గంజి దాగిరా మల్లయ్య, దొడ్డ వారియాలిరా తమ్ముడా. కడుపుకింత తిండి పెట్టరు మల్లయ్య, నరాని మాటలంటారు తమ్ముడా. నేరాలు ఎన్నో మోపి తమ్ముడా, ఎల్లగొడదామనుకుంటారు మల్లయ్య. ఎంత కష్టమైనా కానివ్వక్క, రేపల్లెవాడలో గొల్లవాడినై వారింటిలో ఇల్లరికం ఉండి గొల్లోరికేతమ్మ మనసు తోచి మనువాడి వచ్చి ఆ పర్వతాల మీద మేడలమ్మకు గర్వభంగం చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదక్క. నన్ను దీవించి పంపక్క. మట్టేడు మావురాన ఎల్లమ్మ, మట్టేడు మావురాన ఎల్లమ్మ, నన్ననే దీవించే ఆయమ్మ. మల్లన్ననే దీవించే ఆయమ్మ. పోయిరా తమ్ముడంటూ ఎల్లమ్మ, పోయిరా తమ్ముడంటూ ఎల్లమ్మ, ఇక సాగనంపుతున్నదమ్మ ఎల్లమ్మ. ఇక సాగనంపుతున్నదమ్మ ఎల్లమ్మ. బండారి దేవుడు మల్లన్నో, ఆ బండారి దేవుడు మల్లన్నో, ఇక బయలెల్లుతున్నడమ్మ మల్లన్న. ఇక బయలుతున్నాడమ్మా